కారణం ఆయనకున్న సమగ్ర దృష్టి. శంకరులు అనగానే ఆ సమగ్ర దృష్టిని మనం ముందు గమనించుకోవాలి. అది దానివల్లనే ఆయన లోక శంకరులయ్యారు. వాళ్ళ అమ్మా నాన్న ఏ ఉద్దేశంతో పేరు పెట్టారంటే తపస్సు చేత కలిగిన తనయుడు ఆయన, అందులో సందేహం లేదు. వాళ్ళ తండ్రి దీక్షతో తన యొక్క భార్యతో కలిసి, అంటే ఆర్యాంబ శివగురువులు ఉభయులు కూడాను కేరళ క్షేత్రంలో శివుని వద్ద సాధన చేశారని శంకర విజయాలన్నీ చెప్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అక్కడ ఆయన సాధన చేయడం వల్ల శివుడు ఆయన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత పిల్లవాడు కలిగాడు అన్నప్పుడు ఆయన పెట్టిన పేరేమిటి? శంకర. శంకర అని పేరు పెట్టారంటేనే మనకు తెలుస్తున్నది వారి కుటుంబంలో శివ కేశవ అని భేదము లేదని స్పష్టమవుతుంది ఇక్కడ. అంటే శంకరులకు పూర్వమే శివకేశవుల భేదం లేనటువంటి ఒక ఆర్ష వేద పరంపర అప్పటి నుంచి ఉంది. అదే మొదటి నుంచి విష్ణువుని మాత్రమే పూజించేది, శివుణ్ణి మాత్రమే పూజించేది అనేది లేకుండా భేదం అనేదే లేనిది ఉంది. అంతేకాదు, వేదమునందు యజ్ఞయాగాది క్రతువుల్లో అటు శివ సంబంధమైన విష్ణు సంబంధమైన యాగములు ఉన్నాయి కదా, అవి పరంపరాగతంగా యజ్ఞ మంత్రములు మనం పరిశీలిస్తేనే గమనిస్తుంది. అంటే వేదమును యందు భేదభావం లేదు తెలుస్తున్నది ఇక్కడ. తర్వాత ఒక అభీష్ట దైవం, ఒక ఏకనిష్ట, ఏకమూర్తి ఉపాసన అనే ఒక సిద్ధాంతంలో తర్వాత శైవాదులు వచ్చేయి. మంచిదే, అలా ఏకమూర్తిగా పరమేశ్వరుని ఆరాధించడం తప్పులేదు. కానీ అది మాత్రమే పరమేశ్వరుడు అంటే అనంతమైన పరమేశ్వరత్వాన్ని మనం సంకుచితపరిచిన వాళ్ళం అవుతాం. అందుకు పరమేశ్వరుడిగా నువ్వు ఏ మూర్తిని ఆరాధించు తప్పులేదు, కానీ ఆ మూర్తే అన్ని దేవతల రూపంలో అనుగ్రహిస్తున్నాడు అని ఒక భావం ఉండాలి. ఉపాసనా సౌలభ్యం కోసమని ఒకే పరమేశ్వరుని మనం బహురూపాలతో ఆరాధిస్తున్నామని మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం తెలుసుకుంటున్నామంటే అలా మనం ఆలోచించగలిగేటువంటి ధోరణి ఇచ్చినవాడు ఆదిశంకర భగవత్పాదుడు వారు. అందుకు ఆ సమగ్రత, ఆ సమన్వయం, ఆ సామరస్యం వారి దగ్గర ఉంది గనకనే సనాతన ధర్మంలో వివిధ శాఖలుగా విడిపోయి మాదే గొప్పది అనే వాళ్ళందరినీ కలిపి ఒక తాటికి తెచ్చినవాడు లోక శంకరుడు కాక ఏమవుతారో చెప్పండి.